కానీ నేను ఆయన గౌరవాన్ని పోగొట్టకుండా బక్సీసం అది ఇనామిస్తున్నాను. తప్ప సెల్లుకు సెల్లు. నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? నీ లెవెల్ ఏంటో తెలిసే ఆ మాట అంటున్నావా? కూలీదాన్నని ఇప్పుడే కదా అన్నారు. నా లెవెల్ ఏంటో ఇప్పుడే తెలిసినది విరాట్ బాబు. నా కళ్ళు తెరుచుకునేలా చేశారు. చాలా సంతోషం. తీసుకోండి. మా అన్నయ్య అంటే తిరిగి నువ్వు అంటావా? మీ అన్నయ్యకి ఆత్మాభిమానం ఉంటుందా? మాము ఆత్మగౌరవంతోనే బతుకుతున్నాం. డబ్బు కమ్ముడిపోయే మనుషులం కాదు మాము. నోర్మోయ్, మీరంతా అమ్ముడుపోయే మనుషులేనే. నీ పుట్టుకే అంత. మీ అమ్మ ఆస్తి ఉన్నవాడికి వెలవేస్తేనే నువ్వు పుట్టావని మర్చిపోయావా? నోర్మోయ్. మా అమ్మనంటే నరికి పారెత్తా ఏమనుకున్నావా? నన్నే కొడతావే నిన్నే. జీవితంలో ఎవరి మీదకు సెయ్యి లేపకుండా ఇరిసి పారెత్తాను. ఏటనుకుంటున్నావా? నా అమ్మ గురించి మాట్లాడతావేటే? నీ అమ్మ ఏమన్నా తక్కువ? నీ అయ్య గౌరమ్మని పెళ్లి చేసుకొని ఓ బిడ్డని కన్నాడని తెలిసి కూడా పెళ్లి చేసుకుందంటే ఆస్తి చూసే కందా? విరాట్ బాబు! విరాట్ బాబు! ఇదే మన చివరి కలయిక. రేపే కోర్టులో తీర్పు. నాకు శిక్ష పడినా పడకపోయినా నిన్ను మాత్రం జీవితాంతం ఆశయించుకుంటూనే ఉంటాను. గుడ్ బై. రండి. ఫోన్ ముక్కల పన్నది బొమ్మే. ఫోను మాత్రమే ముక్కలైపోయినదా కొండమ్మ? విరాట్ బాబు నన్ను కూలి అన్నప్పుడే నా గుండె ముక్కలైపోయినది. అయిపోయినది కొండమ్మ, అంతా అయిపోయినది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.